వడ చూడండి అసలు ఎలా ఉందో, సూపర్గా ఉంది. ఎంత మెత్తగా ఉందో చూడండి. సూప్లో అలాగే నానిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి, సూపర్గా వస్తుంది. మనం ముక్క కూడా పెట్టుకుందాము. ఇదిగోండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో మినపగారెలు అండి. క్యారెట్ వేసి నేను ఈరోజు మినపగారెలు చేస్తున్నాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం రండి. చూడండి, నేనైతే 2 కప్పులు మినపప్పు తీసి ఒక 4 గంటల ముందు నానబెట్టేసుకున్నాను. పప్పు కూడా చూడండి ఎలా నానిందో, మెత్తగా. ఇలా మెత్తగా నానాలి బాగా. ఇదిగోండి, ఒక 3 క్యారెట్లు, ఒక 3 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యాబేజ్ కూడా వేస్తున్నా అండి, బాగుంటుంది. సాల్ట్. ఇప్పుడైతే మనం ఇవన్నీ కడిగేసి తొక్కు తీసి అన్నీ కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం నీళ్ళు తీసుకున్నామండి. దీంట్లో అన్నీ వేసి శుభ్రంగా కడుక్కొని తొక్కు తీసి కట్ చేసుకున్నాము. ఇదిగోండి, క్యారెట్, క్యాబేజ్ అన్నీ వేసేస్తున్నాను. క్యాబేజ్ వేయనండి, ఆల్రెడీ కడిగి ఉంది కాబట్టి. వీటిని మాత్రం కడిగి తొక్కు తీస్తాను నీట్గా. ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు అయితే కట్ చేసేసానండి. క్యాబేజీ, క్యారెట్ మాత్రం తురుముతాను. మనం వీటిని తురుముకుందాము. ఇవైతే తురిమేసానండి. క్యారెట్, క్యాబేజ్ తురిమాను. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే, వడ మెత్తగా బాగా రావాలంటే మనం ఏం చేయాలంటే, ముందు పప్పులో వేసి కలపకుండా విడిగా ఇవన్నీ వేసి సాల్ట్ వేసి బాగా కలిపెట్టేసి తర్వాత మనం మినపప్పు వేద్దాము. ఇప్పుడైతే ఇవి ముందుగా కలిపేస్తాను నేను అన్నిటిని. ఇదిగోండి, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసానండి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా అండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ పప్పు మిక్సీ పట్టి వేయకుండానే వీటిని మొత్తాన్ని బాగా కలిపేద్దాము. ఆనియన్ కూడా కొంచెం పిసికినట్టుగాని కలిపితే వడ మాత్రం సూపర్గా వస్తుంది. సోడా ఉప్పు అస్సలు అవసరం లేదు, మెత్తగా వస్తుంది వడ. ఇదిగోండి, ఇలా కలిపేసాను మొత్తాన్ని సాల్ట్ వేసి. ముందుగా మనం ఇలా కలుపుకుంటే సోడా ఉప్పు అస్సలు అవసరం లేదండి, మెత్తగా వస్తుంది వడ. దీంట్లో ఇంకో టిప్ కూడా చెప్తానండి. చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసము. నన్ను మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వడ తిన్నప్పుడు చాలా బాగుంటుంది, ఎలా చేస్తారు అని అడుగుతారు. అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను నేను. దీంట్లో మనం కూల్ వాటర్ అయినా, పప్పు వేసేటప్పుడు కూల్ వాటర్ అయినా వేసి మిక్సీ పట్టుకుంటే చాలా బాగా వస్తుందండి వడ. లేదంటే ఈ మినపప్పు ఇవన్నీ వేసి కలిపేస్తాం కదా, ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి వడగానేస్తే చాలా మెత్తగా వస్తుందండి. అదేనండి టిప్పు. పప్పుని మిక్సీ పట్టేద్దామండి.
ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఇదిగోండి, కొంచెం బరగ్గా పట్టాను, మరీ మెత్తగా పట్టేయలేదు, కొంచెం పప్పులుగా ఏం పట్టలేదండి, మీడియంగా పట్టాను. అలా ఉంటేనే వడ టేస్ట్గా ఉంటుంది. మనం మెత్తగా పట్టేసుకున్న వడ వేరే ఉంటుంది మళ్ళీను. ఇది మాత్రం కొంచెం మీడియంగా పట్టాను. చూడండి, పప్పు అయితే పట్టేశాను. ఇప్పుడు మనం కలిపిన క్యారెట్, క్యాబేజీ, ఆనియన్, కొత్తిమీర వేసి కలిపాం కదా, దాన్ని పప్పుని మొత్తాన్ని కలిపేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాము. దీంట్లో సోడా ఉప్పు అసలు వేయలేదండి. మనం సాల్ట్ చూసుకొని వేసుకుందాము. ఇందాక తక్కువ వేసాను కదా, కొంచెం చూసి సాల్ట్ వేసుకుందాము. ఇదిగోండి, కలిపేసాను. చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. దీన్నైతే ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడతానండి, తర్వాతే వడేస్తాను. అప్పుడు చాలా మెత్తగా వస్తుందండి వడ. చూడండి ఎలా వస్తుందో. ఆయిల్ వేడి చేసేసానండి పాన్ పెట్టి. ఇప్పుడైతే మనం వడ వేసుకుందాము. నేనైతే ఒక కవర్ తీసుకున్నాను, ఈ కవర్ మీద వడేస్తాను. ఇప్పుడు కవర్కి ముందే కడిగి పెట్టాను. ఇప్పుడు చెమ్మ చేసుకుందాం. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోవచ్చండి. ఇదిగోండి, చూడండి రెండో వైపు కూడా తిప్పుకున్నాము. చూడండి ఎలా వచ్చాయి వడలు ఎర్రగా. సోడా ఉప్పు అస్సలు వేయలేదండి. చూడండి ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే తీసేస్తున్నాను. కాలిపోయినాయి. ఇలా ఎర్రగా వస్తే చాలు, తీసేస్తున్నాను. లోపల కూడా బాగా కాలింది. ఇదిగోండి ఎలా ఉందో చూడండి, కలర్ కూడా చూడండి. వడ కూడా ఎలా పొంగిందో. సోడా ఉప్పు కూడా అసలు వేయలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా వస్తుంది. అన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, మన వడలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా వచ్చాయో. కలర్ కూడా సూపర్గా అదిరిపోతుంది కదా, టేస్ట్ కూడా అలాగే అదిరిపోద్ది. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాం. నేను దీంట్లోకి చికెన్ షార్వా చేశాను. వడలోకి చికెన్ షార్వా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ షార్వా వేసుకొని క్యారెట్ వడలో టేస్ట్ చూద్దామండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ వేసుకుందామండి. అంతేనండి మన క్యారెట్ క్యాబేజీ వడలు. ఇప్పుడైతే మనం చికెన్ సూప్తో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటాయో. చూడండి వడ చూడండి అసలు ఎలా ఉందో, సూపర్గా ఉంది. ఎంత మెత్తగా ఉందో చూడండి, సూప్లో అలాగే నానిపోతుంది. నేను చెప్పినట్టు చేయండి, సూపర్గా వస్తుంది. మనం ముక్క కూడా పెట్టుకుందాము.
ఇదిగోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు ఉందండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, మనం వడ సూప్లో అయితే వెన్నెలాగా కరిగిపోతుందండి. నేను చెప్పడం కాదు, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో, సూపర్గా మెత్తగా టేస్ట్ సూపర్గా ఉందండి. చాలా బాగుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.